Yeah. Hi, hello friends. Good evening. Welcome to Gentrader Telugu. And today వీడియోస్కి వచ్చేసరికి ఏంటి అంటే మనకి మార్కెట్ ఎస్టర్డే ఏం చెప్పానంటే బేరిష్ సైడ్ వేస్ ఉంటుంది అని చెప్పా. సో యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ఉందో ఇది మన సైడ్ వేస్ జోన్ అండ్ ఇది అంతా కూడా ఓవరాల్ స్వింగ్ సైడ్ వేస్ అని చెప్పాను. ఈ సైడ్ వేస్లో ఇది బ్రేక్ అయితే అప్ సైడ్కి, ఇది బ్రేక్ అయితే డౌన్ సైడ్కి. మన క్యాష్ సిస్టమ్ ద్వారా ఏం చెప్పింది అంటే ఫైనల్ స్టేజ్లో మార్కెట్ డౌన్ సైడే ఉంది అని చెప్పేసి దీన్ని బ్రేక్ చేసి క్లోజ్ చేసి, యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ కూడా ఏం చెప్తుంది అంటే మార్కెట్ నెగిటివ్గానే ఉంది. స్ట్రాంగ్ బేరిష్ చెప్తున్నప్పుడు మ్యాక్సిమం మార్కెట్ గ్యాప్ డౌన్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎంత గ్యాప్ డౌన్ అవుతుంది అని అంటే 40 ఆల్మోస్ట్ 40-50 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఏమైనా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి తప్ప అంతకంటే అయితే వెళ్ళలేదు. ఓకే, 24,100 అలా ఎక్కడైనా సరే మార్కెట్ కానీ ఓపెన్ అయితే అది ఓపెనింగ్ అవ్వగానే మార్కెట్ స్ట్రాంగ్గా పడి ఇమీడియట్ నెక్స్ట్ క్యాండిల్ కానీ గ్రీన్ క్యాండిల్ అయితే లేక కన్ఫ్యూజన్ క్యాండిల్ కానీ అయితే మీరు మార్కెట్ ట్రేడ్స్ అయితే తీసుకోకండి. అది ఎంత బేరిష్ చూపించినా సరే యాజ్ ఆఫ్ నో మనకి ఫుల్లీ బేరిష్ చూపించినా సరే విక్స్ అంతగా మూమెంట్ లేదు అసలు. విక్స్ మూమెంట్ అయ్యే వరకు కూడా మీరు అసలు అంటే విక్స్ ఆల్మోస్ట్ 14 అయితే తప్ప మనం దాన్ని చూడకూడదు అని చెప్పాం కదా. సో అది గుర్తుపెట్టుకోండి. విక్స్ 13 వరకు అయినా సరే వెళ్ళాలి. ఇది అసలు పెరగట్లేదు. ఏదైనా సరే నేను ఇలాగే ఉంటా ఉన్నట్టుగా నాకు అలాగే ఉండిపోతున్నాను. సో విక్స్ కొద్దిగా ఇంప్రూవ్ కానివ్వండి, అప్పుడు ఆప్షన్ బయర్స్కి బాగుంటుంది. బట్ ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది కానీ వెరీ షార్ట్ స్పాన్, జస్ట్ వెళ్ళామా వచ్చామా అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది మనకి సైడ్ వేస్ అవుతూ మార్కెట్ పడుతుంది అని తెలుసు. ఇది బ్రేక్ చేసి 100% క్యాండిల్ అయితే మార్కెట్ పడుతుంది అని కూడా తెలుసు. బట్ ఇక్కడ ఏం జరిగింది, ఇది ఎంత ఇమీడియట్ రిజెక్షన్ ఇచ్చింది, ఇలా వెళ్తూ కూడా ఇచ్చింది కదా అని చెప్పి తీసుకున్నా సరే ఇమీడియట్గా ఈ గ్రీన్ క్యాండిల్లోనూ బయటకు వచ్చేస్తాం. వద్దు మార్కెట్ అసలు ఏం కండిషన్ నచ్చలేదు అని అర్థం కాలేదని ఇక్కడ వచ్చేస్తాం. ఇమీడియట్గా పడింది, మనకు లాస్ ఏమి ఉండదు ఈ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తే. సో అలానే ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగానే నడుస్తుంది మార్కెట్. బట్ మనకు అంటే ఇంట్యూషన్ రావాలి అంటే ఒకటి మన సైకాలజీ బాగుండాలి, రెండు మన ఆలోచన విధానాన్ని కూడా మార్కెట్కి అనుగుణంగా సింక్లో నడుస్తూ ఉండాలి. సో దాంతోపాటు మన ఆప్షన్ చైన్ కూడా చాలా వరకు మనల్ని శ్రీరామ రక్షలాగా కాపాడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఎనీవేస్ టుమారో గురించి మాట్లాడాలి అంటే మార్కెట్ ఇది అంటే స్వింగ్కి సంబంధించింది అయితే ఇది అంతా సైడ్ వేస్ చూపిస్తుంది. బట్ నాకు తెలిసి మార్కెట్ గ్యాప్ డౌన్గానే అయితే వన్స్ ఒకసారి ఈ రెడ్ క్యాండిల్ దగ్గరికి వచ్చి లేదంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఈ బ్లూ లైన్ దగ్గరికి వచ్చి మార్కెట్ ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఇలా ఎక్కడే ఉండటానికి కొద్దిగా ఛాన్స్ ఉంటుంది. ఒక 2 స్వింగ్స్ చేసి థర్డ్ స్వింగ్కి ఆ 2 స్వింగ్స్ని లోన్ బ్రేక్ చేసి ఈ రెడ్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసి 100% క్యాండిల్ అయితే ఆ క్యాండిల్ ఇమీడియట్గా మనం తీసుకొని టార్గెట్ పెట్టుకుంటాం. ఇది అవ్వచ్చు టార్గెట్, ఇది రెడ్ లైన్, లేదు అంటే ఇదన్నా కావచ్చు. ఇది ఓవరాల్ డే స్వింగ్. ఓకే, మనం దీని గురించి మాట్లాడుకుంటే లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే మనకు లో సైడే చూస్తున్నాం కాబట్టి ఈ రెడ్ లైన్ బ్రేక్ చేసి అంటే 24,100 బ్రేక్ చేసి ఒక 100% క్యాండిల్ వేస్తే దాన్ని లోలో బై చేయండి. 100% క్యాండిల్ లోని టార్గెట్ 24,050 అండ్ 24,010. ఇది డౌన్ సైడ్ టార్గెట్. అలానే అప్ సైడ్ కూడా ఎలా అంటే మనకి అప్ సైడ్ కష్టం. అప్ సైడ్ అయితే వచ్చేలాగైతే ఏం కనిపించట్లే. సో ఇక డౌన్ సైడ్కే చూడండి. బట్ ఎప్పుడైతే ఎస్టర్డే లోని మళ్ళా లోన్ కాదు క్లోజింగ్ దగ్గరికి వచ్చి మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ దాని రివర్స్ తీసుకొని వస్తుంది అంటే
అప్పుడు మీరు కొద్దిగా చూడండి 100% డబల్ స్వింగ్స్ అక్కడ అయ్యేలాగా అవ్వగానే లోన్ బ్రేక్ చేసుకొని రావాలి. లేదు అంటే ఇక్కడే మార్కెట్ ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ 2 అవర్స్ కంటిన్యూస్ సైడ్ వేస్లో ఉండి చిన్న బ్రేక్ ఇచ్చినా సరే మూవ్ చాలా పెద్దగా జరుగుతుంది ఆప్షన్ బయర్స్కి. అంటే మన ఆప్షన్ స్ట్రైక్ ప్రైజెస్లో హ్యూజ్గా జరుగుతుంది మార్కెట్ మూమెంట్. సో అది గుర్తుపెట్టుకొని మీరు ట్రేడ్ చేయండి. అండ్ సేమ్ సెన్సెక్స్ కూడా అంతే. సో ఒకసారి నిఫ్టీ చెప్పుకున్నాం అంటే సేమ్ ఇంకా సెన్సెక్స్ కూడా అలానే ఉంటుంది. అది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే మీకు లెవెల్స్ చెప్తాను చూడండి. మనకు తెలిసి గ్యాప్ డౌనే, అదైతే ఫిక్స్ అని చెప్పలేదు కానీ యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ 100% మనకి బేరిష్ మూవ్మెంటే చూపిస్తుంది. మనకి 77,150 లెవెల్ కానీ బ్రేక్ చేసి క్లోజ్ చేసింది అంటే మాత్రం మార్కెట్ 77,081 వరకు సైడ్ వేస్లోనే ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మార్కెట్ 77,017 బ్రేక్ చేసి ఒక 100% క్యాండిల్ వేస్తుందో దాని లోన్లో బ్రేక్ చేసుకుని రాగానే దాని టార్గెట్ 76,880. అండ్ అప్ సైడ్కి అనుకుంటే మాత్రం అంత లేదు. ఇక్కడ అప్ సైడ్ గురించి ఆలోచించాల్సిన పర్లేదు. సో మీరు మొహమాటం లేకుండా ఇక్కడ 100% క్యాన్సిల్స్ అయ్యే వరకు వెయిట్ చేయండి. లేదు అంటే మార్కెట్ ఫస్ట్ 1 అవర్ 40 మినిట్స్లోనే ఒక హ్యూజ్ క్యాండిల్స్ వేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ నుంచి సైడ్ వేస్లో పెట్టేస్తారు టోటల్గా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్, హ్యూజ్ ఒకటే క్యాండిల్ వేసింది అంటే మ్యాక్సిమం సైడ్ వేస్లోనే ఉంటుంది. సో దాన్ని కన్సిడర్ చేసుకొని ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. లేదా సైడ్ వేస్లో పడ్డారు అంటే చాలా ఘోరంగా ఉంటుంది. నేను ఇది కూడా పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే మార్కెట్ ఆల్రెడీ సూపర్ బేరిష్లో చూపిస్తుంది. 100% పడడానికి ఛాన్స్ ఉంది. బట్ ఓవర్ నైట్లో క్యాష్ సిస్టమ్ వల్ల మార్నింగ్ ప్రీ మార్కెట్ ఓపెన్ కాగానే సమ్ లిటిల్ బిట్ డిఫరెన్సెస్ అనేవి రావడం జరిగితే మనందరూ ఏమనుకుంటుంది నిఫ్టీని ఫాలో అయ్యి వస్తుంది కదా అని అనుకుంటాం. నిఫ్టీని ఫాలో అయ్యి వచ్చినా సరే మార్కెట్ అంటేనే మార్కెట్, దాన్ని మనం జడ్జ్ చేయడానికి లేదు. అది చెప్పింది మన వెంటనే. That's all for today. And if you have any doubts, please comment below on comment section, and please do like video, and please do subscribe. Thank you.